అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 297వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈ యొక్క రహస్యాలు శ్రీమద్ భగవద్గీత కంటే మించినటువంటి గ్రంథము లేదు అని చెప్పి భగవద్గీతలోనే చాలా స్పష్టంగా 7వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో స్పష్టం చేయబడిందండి. ఏమన్నారంటే, నేను సంపూర్ణమైనటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇస్తాను, మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవంలో తీసుకుని వచ్చే విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఈ భూమండలంపై ఇంకా ఏ ఇతర జ్ఞానము మనకు వెతకనవలసిన పని లేదు అన్నాడు. చదువుకోండి, 7వ అధ్యాయంలో 2వ శ్లోకం చదువుకోండి. శ్రీమద్ భగవద్గీత అనేది హైయెస్ట్ జ్ఞానం అనేది అర్థమవుతుంది. దీని ద్వారా ముఖ్యంగా మనకి మన జీవితంలో కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏంటంటే, మనలో ఉన్నటువంటి నెగిటివ్ భావాలు, నకారాత్మక ఆలోచనలు అంటాం, చెడు సంస్కారాలు, విషయ వికారాలు, కామ క్రోధ లోభము అహంకారాలు, ఇవన్నీ కూడా స్టడీగా స్లో అండ్ స్టడీగా తొలగిపోతాయి. సత్యత ఆధారంగా మన జీవితం ముందుకు వెళుతుంది. ఇప్పటి వరకు మన అసత్యంలో ఉన్నామన్న సంగతి కూడా మనకి తెలియదు అని భగవంతుడే మనకు చెప్తున్నాడు. అర్థమైందండి. నేను దేహము అన్న భ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ కూడా అసత్యంలోనే నడుస్తున్నారు. అందుకనే భక్తి మార్గంలో బృహదారణ్యక ఉపనిషత్తు అనేటువంటి అందులో 1:3:28లో అసతోమా సద్గమయ అన్న శ్లోకం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే, అందులో 3 విషయాలు మనకి అడుగుతున్నాడు. సత్యమైన భక్తుడు భగవంతుని కోరుతున్నాడు. అసతోమా సద్గమయ, నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధించు. తమసోమా జ్యోతిర్గమయ్య, నేను తామసికంగా అంటే అజ్ఞాన అంధకారంలో వెతుకుతూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. ఆ విధంగా నాకు జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని నాలో ప్రవహింపజేసి నాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని వదలగొట్టు, తొలగించు. మృత్యోర్మ అమృతంగమయ్య అంటే మృత అనేటువంటి శరీరములో, మృత అనేటువంటి దేహములో అమృతత్వము అంటే ఆత్మ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. దాంట్లో అదే విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. సాక్షాత్తు భగవంతుడి వచ్చి, నువ్వు స్వయాన్ని అర్థం చేసుకుంటే, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటే, నువ్వు ఈ 3 ప్రశ్నలకి సమాధానం నీకు దొరుకుతుంది. అర్థమైందండి. స్వయం ఆత్మని, చనిపోయినప్పటికీ ఆత్మ, బ్రతికున్నప్పుడు శరీరం కాదండి. ఇది ఒక స్పిరిచువల్ లా. అర్థమైందండి. ఈ యొక్క ఆత్మ అన్న విషయం తెలుసుకోలేకపోయినట్లయితే మీరు ఏ విషయాన్ని తెలుసుకోలేరు. శాస్త్రాలలో ఒక సారాన్ని తెలుసుకోలేరు, గీతాసారాన్ని తెలుసుకోలేరు. ఏ విధంగా మన జన్మని శ్రేష్టంగా తయారు చేసుకోవాలో తెలియదు. ఈ యొక్క జన్మలో ఆనందంగా, సుఖంగా, బ్రహ్మాండంగా ఉండే విధానం తెలియదు. మళ్ళీ తర్వాత జన్మ లేదని అనుకుంటున్నారు చాలా మంది, కానీ ఖచ్చితంగా జన్మ ఉంటుందండి. సత్యత్రేతాయుగాల్లో రాకపోయినట్లయితే ద్వాపరయుగంలో వస్తారు, లేకపోతే కలియుగంలో వస్తారు. ఖచ్చితంగా పర్మనెంట్ జన్మ రాహిత్యం అనేటువంటి ఫార్ములా లేదు అని భగవంతుడు పూర్తి సాధికారతతో, సంపూర్ణమైన స్పష్టతతో, నిర్ద్వంద్వముగా ప్రకటించాడు. అర్థమైందండి. ఖచ్చితంగా ఈ కాలచక్రంలో రావాలి. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పునః జన్మ తీసుకుంటాడు. ఈ కారణంగానే మనం ఏం చేయాలి, మన యొక్క సమయాన్ని, కొంత సమయాన్ని తీసి రాబోయేటువంటి జన్మ కూడా శ్రేష్టంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, మంచి జన్మ ఉండాలి అన్నటువంటి దాని కొరకు మనం ఇప్పుడే పురుషార్థం చెయ్యాలి. అర్థమైందండి. ఇప్పటి నుండి మనం ఆ పురుషార్థం మొదలు పెట్టాలి. ఈ రహస్యాలు తెలుసుకుంటే ఇవన్నీ విషయాలు మనకి స్పష్టమవుతాయి అన్నమాట. అర్థమైందండి. సో ఇప్పుడు మనము ధార్మికము, ఆధ్యాత్మికం అనేటువంటి ఈ యొక్క అంశంలో మనం ఏం తీసుకుంటున్నామంటే, మోహముద్గర, ఈ మోహాన్ని ఏ విధంగా సమూలంగా జయించాలి. అర్థమైంది. సమూలంగా ఈ మోహం వల్లనే మనం ఏమవుతుందండి, వర్తమాన సమయంలో, వర్తమాన సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అవస్థలు పాడవుతుంది. కారణం ఏంటంటే దేహభ్రాంతిలోనే, నేను దేహం అనేటువంటి ఆ విధానంలోనే జీవితాన్ని గడపటం. 24 గంటలు 365 రోజులు జీవిత కాలము. ఇప్పుడో కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడా అంటున్నారు తప్ప ఆ సీరియస్నెస్, భగవంతుడి పట్ల సీరియస్నెస్ ఎవరికి కూడా లేదండి. అందుకనే భగవంతుడు వచ్చి ఎప్పుడు వస్తుంది భగవంతుని యొక్క సీరియస్నెస్ భగవంతుడి పట్ల?
నువ్వు ఆత్మ అనుకున్నప్పుడే పరమాత్మ జ్ఞానం నీకు వస్తుంది. అర్థమైందండి? అందుకని ఈ మోహాన్ని సమూలంగా తొలగించుకోండి, దీన్ని భస్మము చెయ్యండి. మోహం అనేది పంచవికారాలలో అది ఒక వికారము. దేహాభిమానం వల్ల మీ యొక్క సత్యమైన, శాశ్వతమైన, ఖచ్చితమైన, నిత్యమైనటువంటి ఆ యొక్క ఆత్మని అనుభవం చేయలేకపోతున్నారు. ఆత్మ అనుకుంటే ఏదో చనిపోయే ముందు తెలుసుకోవాల్సిన విషయంగా భావిస్తున్నారు తప్ప, నేను ఆత్మని, ఒక జడ శరీరములో ఆత్మ లేదు, ఒక చైతన్య శరీరంలో ఆత్మ ఉంది. సో చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా కనుకోవటం కాదు, బ్రతికుండగా ఆత్మలోని, ఆ శరీరంలోని ఆ చైతన్య శక్తిని మనం అనుభవం చెయ్యాలి. అర్థమైంది? ఇదన్నమాట విషయం. దీనిలోని మోహముద్గర అంటే భజగోవింద శ్లోకాలు. శంకర భగవత్పాదులు వారు ఈ విధంగా మన మూఢత్వాన్ని పోగొట్టడానికి, మనల్ని నిర్మోహితులుగా చేయడానికి, పరమాత్మను పట్ల ప్రేమని ఆ విధంగా జనింప చేయడానికి వారు ఈ శ్లోకాలని మన ప్రపంచానికి ఇవ్వటం జరిగిందండి. అర్థమైందండి? ఈ శ్లోకాలు, అన్ని శ్లోకాలు కూడా శాస్త్రాల్లో ఉన్న శ్లోకాలనండి, గీతా శ్లోకాలు కానివ్వండి. ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత, అన్ని భగవద్గీత ఆధారంగానే ఈ ఆలోచనలు అన్ని అందరికీ వస్తాయి. ఎవరు చెప్పిన శంకర భగవత్పాదులు కూడా, వారు కూడా భగవద్గీతలో ఉన్న సారాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో కూడా భగవద్గీతలో కూడా ఏమంటున్నాడు? నువ్వు దేహము కాదు అంటున్నాడు. ఇక్కడ వీరేమంటున్నారు? నువ్వు దేహం భ్రాంతి నుంచి బయటికి రా అంటున్నాడు. అది శంకరాచార్యులు. అర్థమైందండి? ఒకసారి ఇందులో మరొక శ్లోకాన్ని మనం మేము అందించబోతున్నానండి. ఇప్పటికే మొదటి శ్లోకంలో ఏం చెప్పారైనా? భజగోవిందం 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 మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణి. ఏం చెప్పారు? అర్థం కానటువంటి శాస్త్రాలు, శాస్త్రాలు మీకే సందేశాన్ని ఇచ్చాయి, వేదాలు మీకే సందేశాన్ని ఇచ్చాయి, ఉపనిషత్తులు ఏ సందేశాన్ని ఇచ్చాయి? అదే ప్రతి శాస్త్రము, మీరు చదువుతున్న శాస్త్రము మీ జీవితాన్ని ఉద్ధరించాలి. లేకుండా ఉంటే ఏదో కాలక్షేపాన్ని చదువుకుంటున్నారన్న భావన కలుగుతుంది కదండి. మీ జీవితాన్ని సమూలంగా ఉద్ధరించాలి. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోములు వచ్చినా, తీర్థయాత్రకు వెళ్ళినా, ఏమి చేసినా, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ ఏమి చేసినా మీ జీవితం ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడటం లేదు, ఎలా ఉద్ధరించుకోవాలో తెలియలేదు అంటే దాని యొక్క సారాన్ని మీరు, ఆ శాస్త్రంలో చెప్పినటువంటి జ్ఞానం యొక్క సారాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థమైందండి? సో మొదటి శ్లోకంలో ఏం చెప్పారండి ఆయన? నీవు ప్రతి ఒక్క శ్లోకం యొక్క గూఢార్థంలోకి వెళ్ళాలి, అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి, తత్వాన్ని గుర్తించి, అప్పుడు తత్వం అంటే తత్వం అని చెప్పాను కదా, అది నీ కొరకు, అది నీ కొరకు, అది నీ, అప్పుడు మన జీవితంలో చైతన్యం వస్తుంది, మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. రెండవ శ్లోకంలో ఏం చెప్పారు? నీవు ఎంత ధనము నీకు వస్తుందో, నీ యొక్క జన్మ జన్మలుగా నీవు చేసినటువంటి కర్మల వల్ల. అర్థమైందండి? ఉత్తమ, మధ్యమ, అధమ, తామసిక, రాజసిక, తామసిక అంటున్నాం కదా. సో మన కర్మల విధానం వల్ల నీకు ప్రాప్తులు, అంతే కదా. దానితో నువ్వు సంతుష్టపడు. ఎంత ఎంత ప్రయత్నం చేసినా నీకు చేకూరవలసినంత మాత్రమే నీకు చేకూరుతుంది. అందుకని అక్కడ ఏమంటున్నాడు? లోభగుణాన్ని త్యజించమన్నాడు. సరే, మొదటి దగ్గర అజ్ఞానాన్ని త్యజించమన్నాడు, రెండవ దాంట్లో లోభాన్ని త్యజించవయ్యా నాయనా. దానికోసం మనసులో సద్బుద్ధిని విడిచిపెట్టి రకరకాల కోరికలు పెట్టుకొని ఇంద్రియ సుఖాల కోసం, డబ్బు సంపాదన కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు అంటున్నాడు. ఇప్పుడు ఈ మూడవ శ్లోకంలోనండి కామ వికారం మీద గట్టి దెబ్బ వేసాడు. అర్థమైందండి? కామ వికారం, సెక్స్, లస్ట్ అన్నమాట. ఇదే మనుషుల్ని పతితంగా తయారు చేస్తుంది. పతిత పావన అని అంటుంటే మనుషులు ఏ విధంగా పతితమయ్యారు అంటే కామ వికారం ద్వారా పతితమయ్యారు. ఆత్మ నల్లగా తయారైపోయింది, వజ్రము లాంటి ఆత్మ బొగ్గులాగా తయారైందంటే కారణము కామ వికారం. అదే విషయాన్ని ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క మూడవ శ్లోకంలో దాన్ని చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎందువల్ల ఈ రోజున భగవంతుడిని నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు? భజ గోవిందం భజ గోవిందం. గోవిందం అంటే పరమాత్మ అనుకో. భజ అంటే భజించండి, భజించండి ధ్యానించండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. మూఢమతి అన్నాడు చూడ. ఈ మూఢత్వం, మూఢ అన్నా, మోహ అన్నా, దేహాభిమానం అన్నా, అర్థమైందండి? ఈ దేహము నేను అనుకున్నటువంటి భావన నుండి మనం బయటికి రావాలి. అప్పుడే సత్యంగా ఆత్మ పరమాత్మ వైపు కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా సత్యమైనటువంటి
భజన అనండి, కీర్తన అనండి, పూజ అనండి, అన్ని అక్కడ కనెక్ట్ అవుతుంది. సైలెన్స్ లో మౌనం అన్నాడు కదా, ఆ మౌనం ద్వారా మునిలాగా అయిపోతాము పరమాత్మ శక్తి. ఒకసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. 3వ శ్లోకం అండి, మనం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దామండి. నారీ స్తనభర నాభీదేశం, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం. 4 పంక్తులండి, చాలా సింపుల్ గా మీకు అర్థం చేయిస్తారు. నాభీ స్తనభర నాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం, ఏతన్ వసాది వికారం. అక్కడ ఏమన్నాడండి, మనసి విచింతయ వారం వారం. ఇది 4 పంక్తుల శ్లోకం. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి మహావాక్యాలు జీవితంలో ధారణ చేయటం కొరకు చెప్పారు, కానీ చదువుకోవడానికి కానీ పాట రూపంలో పాడుకోవటానికి, కీర్తన రూపంలో పాడుకోవటానికి చెప్పలేదండి. పాడుకుంటే భలే పాడుకోండి, కానీ అర్థ సహితంగా పాడుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ, నారీ స్తనభర నారీ నాభి దేశం అంటే ఇప్పుడు స్త్రీని మనం చూస్తాం, వక్షోజాలు నాభి ప్రాంతం అంటున్నాం. ఆ విధంగా చూసి నువ్వు మోహావేశానికి లోను కావద్దురా అంటున్నాడు. అర్థమైందండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుందండి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఆత్మని మనం అనుభవం చేస్తామో ప్రతి ఒక్కరిని ఆత్మరూపంలో చూస్తాం. ఆత్మరూపంలో చూసినట్టు ప్రతి ఒక్కరిలో ఉన్న గుణాలు చూస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఒక సాటి మనిషిగా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని ఒక తండ్రిగా, ఏంటి మన పరమాత్మ సంతానముగా, పితాహమస్య జగత అన్నాడు చూసారా, ఒక పరమాత్మ సంతానంగా, భగవంతుని యొక్క సంతానముగా మనం గుర్తించి ఆత్మపరంగా ఒక సోదర భావం, ఇవన్నీ సర్వేజన సుఖినోమంతు లోకా సమస్త వసుదైవ కుటుంబం సర్వమానవ సౌభ్రాతృ, ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయన్నమాట. లేకుండా ఉంటే ఏమవుతుంది, పురుష స్త్రీ బాణం అంటే ఏంటంటే పతిత సంస్కారం, కామ వికార, కామ దృష్టితో ఆ విధంగా చూడొద్దురా నాయనా అంటున్నాడు. ఎవరు, మన ఆదిశంకరాచార్య, శంకర భగవత్పాదులు అంటారు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం అన్నారు. దృష్ట్వా, దృష్టి, మాగా అంటే వద్దు, మోహావేశం, మోహం అనేటువంటి ఆవేశములో, ఆ వికారం, మోహం అనేది వికారం, కామ క్రోధ లోభ మోహ, సార్ మోహ అహంకారం, పంచ వికారాలు, వికారాలు అని అన్నారు. ఏ శాస్త్రం కానీ, ఏ అత్యంత విశిష్టమైనటువంటి ప్రవచనకారుడు కానీ ఇది వికారము కాదు అని చెప్పలేదండి, చెప్పలేడు, ఎవరు కూడా చెప్పలేరు. అర్థమైందండి. వికారాల కిందనే అది దాన్ని ముద్ర వేయడం జరిగింది. అందుకని మోహం అంటే దేహం ప్రతి మోహంతో, ఎప్పుడైతే దేహం ప్రతి మోహం వస్తుందో అప్పుడే వికారాలకి జన్మ కలుగుతుంది. అర్థమైందండి. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మోహంలో పడిపోయి స్త్రీ యొక్క వక్షోజాలు, నాభి ప్రాంతం ఈ విధంగా చూసి నువ్వు మోహానికి వెళ్ళిపోయి నువ్వు వికారాల్లోకి అందులో దిగొద్దురా నాయన అంటున్నాడు. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి, 3వ పంక్తి అద్భుతంగా చెప్పాడండి. ఏమంటున్నాడండి, ఏతాన్ మాంసవసాది వికారం. ఈ శరీరం ఏదైతే ఉందో, మాంసము, వస అంటే కొవ్వు అండి. మాంసము, కొవ్వు, రక్తము, అంతే కదా. మామూలుగా మనం ఇంకోటి యాడ్ చేసుకుంటా ఉంటే ఎముకలు, చర్మము, అంతేనా. ప్రతి ఒక్కరు అమెరికా ప్రెసిడెంట్ చర్మం కూర్చున్నా ఇంతే రక్తం వస్తుంది, కొవ్వు వస్తుంది. ఏతాన్ మాంస వసాది వికారం, వసాది వికారం, ఏతాన్ మాంస వసాది వికారం, వసాది వికారం, వికారం అన్నాడు కదా, వికారం అన్నాడు కదా. మాంసము, కొవ్వు అని చెప్పాడు రెండు. ఇక్కడ మాంసము, వస అంటే కొవ్వు, అర్థమైంది. ఫ్యాట్, ఫ్యాట్ కంటెంట్. దాన్ని చూస్తా ఏమవుతుంది, ఆయన ఎంత మిస్ యూనివర్స్ అయినా కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత ఆవిడ షేప్ మారిపోతుంది, ఫేస్ యొక్క షేప్ మారిపోతుంది. ఇంకొక 10 సంవత్సరాలతో మళ్ళీ మిడిల్ ఏజ్, ఇంకో 10 సంవత్సరాలతో ఓల్డ్ ఏజ్, ఇంకొక 10 సంవత్సరాలు చనిపోయింది అంటారు. 2 ముసలి వాళ్ళని చూడండి, ఒకప్పుడు మిస్ యూనివర్స్ గా ఉన్నారండి ఈవిడ, ఇప్పుడు ఎలా ఉన్నారు, మొత్తం అంతా ముడుచుకుపోయి ఆ చర్మంలో అవన్నీ వచ్చేసేసి ఈ విధంగా వణుక్కుంటూ నడుస్తూ ఉంటే ఈవిడ ఒకప్పుడు మిస్ యూనివర్స్ అంటే ఇలాగే ఉన్నారా. మాంసము, కొవ్వు, రక్తముతో కూడినటువంటి ఈ యొక్క చర్మ దీన్ని చూసి నువ్వు దాని మీద మోహం పడతావేంటినా నాయన. వాళ్ళు స్త్రీలు, వాళ్ళు ఆ విధంగా వాళ్ళ పాత్రను వాళ్ళు అభినయిస్తున్నారు. నీవు పురుషుడివి, పరమాత్మని తెలియకపోవటం వలన, విషయ వికారాల వలయంలో చిక్కుకున్నట్టు వలన సో ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు మూర్ఖుడివి. మూఢ అన్నాడు కదా, మూఢ జహి అన్నాడు 2వ శ్లోకంలో. ఏ మూఢ, నువ్వు తెలుసుకో అంటున్నాడు.
ఏమంటున్నాడు? ఏతాన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇప్పుడు ఏం చేయాలి? మనసులో చింత చేయాలి. చింతన, చింత కాదు, చింతన. ఏం చింతన చేయాలంటే పరమాత్మ చింతన చేయాలి. భగవంతుడిని వారం వారం అంటే పదే పదేగా చేయాలంట. భగవంతుడు అక్కడ గీతలో ఏమన్నాడు? సదా సతతం నిత్యం అన్నాడు. ఇదేదో ఒక షార్ట్ కట్ లాగా ఏదో ఒక 5 minutes చేసుకుంటే సరిపోతుంది అని ఎవరు చెప్పారండి మనకి? 5 నిమిషాలు పరమాత్మని ఏదో మన పూజా మందిరంలో కూర్చుని శపథములు వేసుకుంటూ ఆ విధంగా చేసుకుని మళ్ళీ విషయ వికారాలను దూరిపోవడం అనేది ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో లేదు. భగవద్గీతలో లేదు అంటే ఏ శాస్త్రంలో కూడా ఉండదు. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్. అందుకనే ఉంటాడు వారం వారం మాటి మాటికి పరమాత్మ అంటే వారికి కూడా సంకల్పం వచ్చిందన్నమాట. ఇప్పుడు విషయ వికారాల వలయం నుండి మనుషులని బయటికి పడేయాలి. అందులో అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎటు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పాడు కొద్దిమంది మాత్రం. కొద్ది మందిలోకి మనం రావడానికి మనం ఏం చేయాలి? దృఢ లక్ష్యం పెట్టుకోవాలి. ధృతి అన్నాడు, సాత్విక ధృతి పెట్టుకోవాలి. ఏమైందండి? ఒకసారి మళ్ళీ వినండి. నారీస్తన వర నాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతాన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇప్పుడు గీతలో కామ వికారాన్ని అలా మహాశత్రువు అన్నాడు. కామ వికారం మహాశత్రువు అన్నాడు. అది నరకానికి ద్వారం అన్నాడు. లోభముతో పాటుగా కామ క్రోధ లోభ నరకానికి ద్వారాలు 16వ అధ్యాయంలోని 21వ. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. అర్థమైంది? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. తస్మాత్ అన్నాడు. నరకానికి ద్వారాలు తస్మాత్ అంటే కాబట్టి, దేర్ఫోర్ విడిచిపెట్టే అంటున్నాడు. భగవంతుడు మహావాక్యాలు వినాలి కదా. అలా చెప్తుంటారని మన పని ఎలాగా విడిచిపెడతామండి? కుదరదంటే మీరు నరకంలో వెళ్తారని తెలుసుకోండి అంతే. నేను నరకంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటే మీ ఇష్టం. లేదు స్వర్గంలోకి రావాలంటే మీరు ఆలోచించండి. 2వ అధ్యాయంలో 62, 63. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ. సరే, కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 2వ అధ్యాయం 62, 63 రాసుకుని చదువు. మొత్తం బుద్ధి నాశనం అవుతుంది, భ్రష్టుడైపోతాం, ఈ జీవితం వ్యర్థం అవుతుంది. ఇంత చెప్పినా కూడా మనం వినకపోతేనండి. 3వ అధ్యాయంలోని 37 నుండి 43, 37, 38, 39, 40, 41, 42, 42 7 శ్లోకాల్లో కామ వికారం పరమశత్రువు అని చెప్పాడు. అది రజోగుణం అన్నాడు. రజోగుణం అంటే ద్వాపర యుగం. సతో సమానం, సతో ప్రధానము, సతో సమానము, సత్యత్రేతాయుగాలు. రజు అంటే ద్వాపర యుగం. అంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళడమే ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటారనమాట. అంటే సత్యత్రేతాయుగంలో మీరు ఏంటంటే జన్మరాహిత్యంగా ఉంటారు. మీ ఆత్మల లోకం పరంధామంలో కూర్చుంటారు. మీ ద్వాపరయుగంలో మీ సంస్కారాలు మ్యాచ్ అవుతాయి కాబట్టి ఆ తల్లి యోనిలో ప్రవేశించి మీరు అక్కడ జన్మ తీసుకుంటారు. ఇది ఒక సైన్స్ అండి. ఇది మూఢత్వం కాదు. ఎవరు కాదని లేరు. భగవంతుని మాకు చెప్పిన మహావాక్యాలు కాదనగలరా? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరినం. ఇది ఈ యొక్క లోకంలో వర్తమాన జన్మలో ఇది మహాశత్రువు. మహాశనో అంటే ఎన్నిసార్లు కామ వికారాన్ని అనుభవం చేసినా ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా మహాపాప్మ అన్నాడు. అంత దీనికంటే పాపి ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే కలియుగం యొక్క ఆఖరి జన్మ. ఇప్పుడు ఎక్కే కళలోకి వెళ్ళాలి, ఆత్మని శుద్ధి చేసుకునే విధానంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా పాడిపోతారంటే ఖచ్చితంగా కలియుగంలో ఎండింగ్ లో పనికిరాని జన్మలు దొరుకుతాయి. అర్థమైందండి? ఎందుకంటే మొత్తం ఇంత 850 కోట్ల మందిలో ఎన్ని ఉన్నారు? అధమలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందండి? కలియుగంలోనే జన్మ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని 100 కోట్లు కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. అటువంటి దాంట్లో వస్తాం. మళ్ళీ కష్టాలు నష్టాలు. అంతేగాని మంచి జన్మలు, శ్రేష్టమైన జన్మలు ఉండేటువంటి యుగంలోకి రాము. కనీసం ద్వాపర యుగంలో ఆరంభంలో కూడా రాము. త్రేతాయుగంలోకి రానే రాము. కలియుగం మన సత్యయుగంలో మాట్లాడకండి. అర్థమైందండి? ఆహృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామ రూపేణ కౌంతేయ
దుష్పూరేణ నలేన చ. ఇది పూరింపలేమంటున్నాడు. ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడు? నాయనా దాని జోలికి వెళ్ళదు, ఈ ఒక్క జన్మ దానికి జోలికి వెళ్ళదు ఎవరికి కూడా. అర్థమైందండి? వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఎవరు కామ వికారం, ఫుల్ స్టాప్. కామము, క్రోధము, లోభము, ఈ మూడు నరకానికి ద్వారా. తర్వాత మోహము, అహంకారం, అంతే కదా పంచవికారాల్లో. ఎన్ని ఎన్ని శ్లోకాలు. ధూమేనా వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనా మృతో గర్భ తదా తేనేదమావృతం. ఒక చేత అగ్ని ఏ విధంగా కప్పబడిందో, అదే విధంగా మావి చేత శిశువు ఏ విధంగా కప్పబడిందో, అదే విధముగా కామము చేత, ఆ మురికి చేత అద్దం ఏ విధంగా కప్పబడిందో, అదే విధంగా కామ వికారము చేత ఏం కప్పబడింది? జ్ఞానము కప్పబడిందంట. వికారము అని గుర్తించి ఇది వికారము, ఇది విడిచిపెట్టమని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు గీతా జ్ఞానాన్ని ద్వాపర యుగాన్ని తోసుకుపోయాను, అక్కడ వెళ్ళిపోయాను, నాకు సంబంధం లేకుండా చేసుకున్నాను, నా జీవితాన్ని ఉద్ధరించేది ఏ జ్ఞానం ఉంది? అజ్ఞానంలోనే ఇంత గడుపుతూనే ఉన్నాను. దానిలో అప్పుడు విషయ వికారాలు అనుభవించడం కోసమే జీవితం ఉండదని భావిస్తూ ఆ విధంగా నేను ముందు వెళుతూ ఉన్నాను. ఇప్పుడు పరమాత్మ భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించి మనందరి దృష్టికి ఏం చెప్తున్నారో, కొన్ని క్షణాలలో ఈ కలియుగము కృతయుగముగా పరివర్తన కాబోతున్నది. అర్థమైందండి? భగవంతుడి క్షణాలు అంటే కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎందుకంటే పూర్తి కాలచక్రంలో మనకు కొద్ది సమయం మాత్రమే ఉన్నది అన్నప్పుడు క్షణాల కిందే తీసుకోవాలి మనం. అంటే తక్షణమే మారాలి, దానికి ఇంకా ఎటువంటి టైం లేదండి. వెంటనే మనం మనలో మార్పు తెచ్చుకోవాలి. మంచి విధానంలో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని లక్షల మంది ఇప్పటికీ తెలుసుకొని ఉన్నారో, రాజయోగులు అనబడేటువంటి వాళ్ళు, వాళ్ళతోనే మీరు ఆ విధంగా తత్వదర్శిన అన్నాడు కదా, అటువంటి వాళ్ళే మీకు జ్ఞానాన్ని అందిస్తారు. అందుకని మూడవ అధ్యాయంలో 43వ శ్లోకంలో ఇక్కడ యుద్ధము విషయం వస్తుంది. యుద్ధం అంటే మనం ఫిజికల్ యుద్ధము, హింసాత్మక యుద్ధము అనుకుని మనం ఇప్పటిదాకా అనుకున్నాం. అటువంటి యుద్ధం ఏమీ లేదండి. విషయ వికారాల మీద మీరు చెయ్యండి యుద్ధం అంటున్నాడు. ఆఖరి శ్లోకం ఒకసారి 2వ అధ్యాయం 3వ అధ్యాయం 43వ అధ్యాయం ఆఖరి శ్లోకం చాలా అద్భుతంగా ఉందండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానమాత్మనా జహి శత్రు మహాబాహో కామరూపం దురాశదం అంట. కామ వికారాన్ని, ఈ దుర్జయమైనటువంటి, అసలు జయింపలేనటువంటి, పూరింపలేనటువంటిది, నిరంతరము మనం మనిషిని అదో పాతాళానికి నెట్టివేస్తున్నటువంటి కామ వికారం మీద నువ్వు ఆ పరమ శత్రువు నిన్ను జయించు అర్జున అంటున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. అర్థమైందంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోనాయన. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నటువంటి మార్గదర్శక సూత్రాన్ని ఆధారంగా నీవు పరమాత్మ ఏం చెప్తే చేయాలండి. ఆయన వికారం మానేమన్నాడు, మానేసావు అంతే. దివ్య గుణాలను చూడండి అంటే చూస్తున్నావు, ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడండి అంటే చూస్తున్నావు. భగవంతుని యొక్క మార్గములో నడిచిన వాడికి సంపూర్ణంగా శాంతి, సుఖము, ఆరోగ్యము, బ్రహ్మాండంగా సంబంధాలు, అందరూ కూడా లైక్ చేస్తారు. అందరితో పాటు సోషలైజింగ్ లాగా అందరూ కూడా, లేదు వీరు మంచి వాళ్ళండి, వీరితో మనం చెడుగా ప్రవర్తించకూడదు అన్న భావనతోనే ఉంటారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఏదో 4 రాళ్ళు వేసినంత మాత్రాన అర్థమైందండి, ఎటువంటి నష్టము కూడా జరగదండి. ఇది నిరంతరము కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆది శంకరాచార్యులు గారు కూడా ఏం చెప్పారు? స్త్రీ పట్ల మీకు గౌరవ భావంతో ఉండాలి, కానీ వారి యొక్క చర్మ సౌందర్యాన్ని చూసి మీరు మోహావేశానికి లోనయ్యి ఈ రక్తము, మాంసము, తర్వాత ఏమన్నాడు, కొవ్వుతో చేసినటువంటి ఈ చర్మాన్ని చూసి మీరు ఏదో అయిపోతున్నారంటే మీ జీవితం భ్రష్టు పడుతుంది. ఇప్పుడు వారం వారం నిరంతరము పరమాత్మని గుర్తించండి, ఆత్మతత్వాన్ని గుర్తించండి. ఆ విధంగా భగవంతుడిని ధ్యానం చేయండి, పదే పదే మళ్ళీ ధ్యానం చేయండి, వారం వారం అంటే. తదుపరి మళ్ళీ ఇంకొక శ్లోకాన్ని మనం మన భజగోవింద శ్లోకాల్లో మరొక శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్ తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 18వ అధ్యాయంలో మనము త్యాగము గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. త్యాగము, కర్మ ఫిలాసఫీ తెలుసుకుంటున్నామండి. బేసికల్ గా మనం చూడాలంటే అసలు మన మెయిన్ టాపిక్ ఏంటంటే భగవంతుడు నిరాకారుడు. మర్చిపోకండి, మెయిన్ టాపిక్ ని మర్చిపోకండి. ఇదంతా మనం భగవంతుడు దేహదారి ఇవన్నీ ఏ వర్డ్ చెప్పలేదు. దేహదారిగా చెప్పుంటే ఈ పాటికి అందరికి తెలిసి ఉండేది. భగవంతుడు నిరాకారుడు అన్న విషయం భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంత విశిష్టంగా, ఇంత విస్తృతంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడ లోతుల్లోకి తీసుకుని వెళ్తున్నాడు మనని. ఇప్పుడు దేహదారం కూడా ఏముంది, ఎవరు చెప్పారా? ఎవరన్నా మీకు దేవదారు చెప్పారా? మీకు ఏమైనా మీరు ఆత్మను కూడా చెప్పారా?
దేహదారులు ఆత్మజ్ఞానం మీకు ఇవ్వలేరు. ఇచ్చి ఉంటే ఇప్పటికే ఎంతోమంది లక్షల కొద్ది సాధువులు సన్యాసులు ఇచ్చేవాళ్ళు, కొంత వివిధ ధర్మ స్థాపకులు ఇచ్చేవాళ్ళు, దేవీ దేవతలు కూడా 33 కోట్ల మంది దేవీ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వలేదు కదా. నిజంగా ఇచ్చి ఉంటే అందరూ బ్రహ్మాండంగా ఉంటామండి, సోదర సోదరులాగా ఉంటాము. ఇది కలియుగ మీకు అంతిమ సమయం ఎవరని చెప్పారు మీకు? భగవంతుడు సృష్టి చక్రం బయట ఉంటాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు నమ్మండి, నమ్మకపోండి, విశ్వసించండి, విశ్వసించకపోండి, అంగీకరించండి, అంగీకరించకపోండి, ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, మీ ఇష్టము. చెప్పవలసిన సీక్రెట్ చెప్తున్నాను. నా బిడ్డలు తెలుసుకున్నారు. ఎవరైతే నా కులానికి చెందిన వాళ్ళు, కులం అంటే ఈశ్వరీయ కులం, ఆ యొక్క ఈశ్వరుని పొందేటువంటి ఆ వర్గము, అటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వారి ద్వారా నేను ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అదే కోణంలో 18వ అధ్యాయంలోని 13వ శ్లోకం మనం తెలుసుకున్నామండి. 12వ శ్లోకం తెలుసుకున్నాం కదండి. మన కర్మ ఫలితాన్ని విడిచిపెట్టకపోతే ఈ యొక్క జన్మనే కాదు, తదుపరి జన్మలో కూడా, రాబోయే జన్మల్లో కూడా ఆ కర్మల యొక్క ప్రభావము నీపై పడుతుంది. నీవు అనుభవం చెయ్యాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుడు నరుడా గురుడా. అన్ని మనం పాట రూపంలో పాడుకుంటున్నాం. అన్ని కూడా మనకు అవునండి పెద్దవాళ్ళు చెప్పారు, ఫలానా దాంట్లో చెప్పారు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. మళ్ళీ నేను చేసిన కర్మ నేను అనుభవించకూడదా? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించన్నాడు కానీ ఫలానా సుబ్బారావు గారు చేసిన కర్మ సుబ్బారావు అనుభవిస్తాను అన్నాడా? ఎవడు చేసిన కర్మ, నేను మంచి కర్మ చేయకపోతే నేను అనుభవం చేయాలి కదా అన్న ఆలోచన రావక్కర్లేదా? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అంధవిశ్వాసం కారణంగా బ్లైండ్ ఫెయిత్ అంటున్నాం. బ్లైండ్ ఫెయిత్ అనేది ఎందుకు పనికిరాదండి. మన ఆధ్యాత్మిక జగత్తులో అస్సలు పనికిరాదు. మనం ఇంకా తిరోగతిలోకి వెళ్తుంది కానీ పురోగతిలోకి మనం వెళ్ళలేము. ఇప్పుడు అందులో ఏమన్నాడు, అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధ కర్మణో ఫలం అన్నాడు. కర్మణ ఫలము 3 రకాలుగా ఉంటుంది. అది భవత్యత్యాగినాం ప్రీత్య సన్యాసినాం క్వచిత్ అంటాడు. అంటే ఏంటి, నీవు సన్యాసం ఇక్కడ ఈ యొక్క జన్మలోనే నీ కర్మలు భగవదర్పణము చేసి శ్రేష్ఠ కర్మలు చేసి ఆంతరికంగా శుద్ధి చేసుకున్నట్లయితే, విషయ వికారాల వలయం నుండి దూరమైనట్లయితే, నీవు ఈ యొక్క కర్మల ఫలితాన్ని రాబోయేటువంటి ఈ జన్మలో కానీ రాబోయేటువంటి జన్మలో కానీ అనుభవించవలసిన పని లేదు. దీనికి విరుద్ధంగా అత్యాగినాం అంటే త్యాగము చెయ్యని వాళ్ళ సంగతి చెప్తున్నాడు. ఎవరైతే త్యాగం చేయలేదో వాళ్ళందరూ అర్థం చేసుకోండి, నా గురించే చెప్తున్నాడు భగవంతుడు. భవత్యత్యాగినాం ప్రేత్య అంటే మరణానంతరము. ప్రేత్య ప్రేతాత్మ భూతాత్మ అంటాం కదా. ప్రేత్య అంటే మరణానంతరము. మరణానంతరము కూడా ఖచ్చితముగా అనుభవం చేసి తీరాలి. ఒకవేళ కాలచక్రం ప్రారంభం అయ్యే లోపలే, నూతన కాలచక్రం ప్రారంభమయ్యే లోపలే, నూతన కల్పం ప్రారంభమయ్యే లోపలే మరొక జన్మ ఉందనుకోండి, అక్కడ అనుభవం చేస్తాడు. ఒకవేళ ఇంకా మిగిలి ఉందనుకోండి ఆ కర్మల, ఈ రోజున మనుషులు చాలా నీచమైన భ్రష్ట కర్మ చేస్తున్నారు కదా. సో దాని యొక్క కర్మ ఫలితము ఒక్క జన్మకి సరిపోకపోతే మళ్ళీ ఇంకొక జన్మ. ఒకవేళ ఇప్పటికే మన ఇది ఫాలో అయిపోయామనుకోండి, ఏమని ఫాలో అయిపోతాము, సత్య త్రేతాయుగాలు వచ్చేసాయి అనుకోండి, నూతన కల్పం ప్రారంభించబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ ఆత్మ ఎలాగైనా సత్య త్రేతాయుగాలకు రారు. అర్థమైందండి. ఇవన్నీ నీచ నికృష్ట కర్మలు చేసే వాళ్ళు వస్తారా? ఈ మిశ్రమ కర్మ ఫలితాన్ని పెట్టుకున్న వాళ్ళు వస్తారా? సత్య త్రేతాయుగాలకు రారు. వాళ్ళు మళ్ళీ ద్వాపర యుగంలో వచ్చినప్పుడు, లేక వాళ్ళ సంస్కారాల ఆధారంగా వాళ్ళు కలియుగంలో జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ కర్మ ఫలితం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఆ దుష్ప్రభావం అండి. చెడు కర్మ చేశారు అంటే మీ గొయ్యి మీరు తవ్వుకుంటున్నారు. భగవాను వాచ నేను చెప్పడం. ఇదే విషయాన్ని మన ఆదిశంకరాచార్యులు కూడా, వారు శంకర భగవత్పాదులు వారు కూడా ఈ యొక్క భజగోవింద శ్లోకాల్లో మోహ ముద్గర అని స్పష్టం చేయడం జరిగింది. వారి మాట వినమో వీరి మాట వినమంటే మనం ఇంకా పురోగతి చెందుతామా అధోగతి చెందుతామని ఎవరికి వాళ్ళంతా వాళ్ళే బేరీజు వేసుకోవాలి, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కర్మ ఫిలాసఫీలోనే ఇంకొక విషయాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాడు భగవంతుడు. మరొక విషయాన్ని తీసుకొస్తున్నాడు. ఆ యొక్క శ్లోకాన్ని కూడా మనము పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏమిటంటే ఆ శ్లోకము 18వ అధ్యాయంలోని 14వ శ్లోకం. చాలా ఈజీగా అర్థమవుతుందండి, మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ సమయం అక్కర్లేదు, అర్థం చేసుకోండి. పంచైతాని మహాబాహో కారణాని
నిబోధమే పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. ఇది శ్లోకం అండి. మరొకసారి జాగ్రత్తగా వినండి. పంచైతాని పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే అదేంటండి సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే కర్మణం. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం మామూలుగా నేను చేస్తున్నాను ఫలానా కర్మ అని చెప్పి మనం భావిస్తున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు తెలుసండి, పంచై అంటే ఏంటి? 5 ఉన్నాయంటే 5 ఇన్స్ట్రుమెంట్స్. బాబు నీ కర్మ చేయడానికి నువ్వు ఒక కర్మ చేస్తున్నావంటే 5 ఇన్స్ట్రుమెంట్స్ ఆధారంగా చేస్తున్నావంట. పంచైతాని మహాబాహో అర్థమైందండి. కారణాన్ని నిబోధమే, మే అంటే నా నుండి, నిబోధమే అంటే తెలుసుకో, నేను చెప్తున్నాను నువ్వు తెలుసుకో. ఒక కర్మ జరగాలి అంటే దానికి ఐదు ప్రక్రియలు ఉన్నాయి, 5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. పంచయితాని అర్థమైంది. పంచయితాని ఏమన్నాడండి? మహాబాహో ఎందుకన్నాడు చెప్పండి. అర్జునుడిని బాగా బలశాలి అంటే ఇక్కడ ఏదో శారీరక బలం కాదండి, ఆంతరికంగా చాలా గొప్పగా ఆంతరిక శక్తులు అంటే ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఆంతరికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అందుకనే ఏదన్నా విషయం వచ్చినప్పుడు అవతల వ్యక్తి మీద అరవాలి అనుకుంటే కొంచెం కంట్రోల్ అవుతాడు. అర్థమైందని కొంచెం ఒక 5 క్షణాలు అలా యోగం చేస్తాడు, భగవంతుడు ఆపుతాడనమాట. పర్వాలేదు, వాడేదో అజ్ఞానంలో ఉండేదో అంటున్నాడు, ఏమి ఆ విధంగా ప్రతిక్రియ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగా మనకి ఒక ఆత్మజ్ఞాని లేక రాజయోగి ఆ విధంగా భగవంతుడు కాపాడతాడనమాట. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే, కారణాలు తెలుసుకోనైనా నేను చెప్తున్నాను. 5 ఉన్నాయి, 5 ఇన్స్ట్రుమెంట్ ద్వారా ప్రతి కర్మ జరుగుతుంది. అర్థమైందండి. తర్వాత ఏంటండి, దాని తర్వాత సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. ఇదండి కృతాంతే, చాలా కీలకమైన పదం అండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృతాంతే అంటే ఏంటంటే కర్మల యొక్క అంతిమ విషయం భగవంతుడు చెప్తున్నాడు మీకు. అంతిమ విషయం అనమాట. ఈ అంతిమ విషయం కంక్లూజన్ అనమాట. ఈ ఒక్క కంక్లూజన్ మీరు అర్థం చేసుకుంటే భగవంతుడు ఏమంటున్నాడు, ప్రతి కర్మ కూడా నీ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలని ప్రభావితం చేస్తుంది. ఐదర్ మంచిగా గాని చేస్తుంది, చెడుగా గాని చేస్తుంది. మంచి కర్మలు చేస్తే మంచిగా చేస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడుగా చేస్తుంది. అర్థమైందండి. అందువల్ల అక్కడ కృతాంతే అన్నాడు. సాంఖ్య అంటే అర్థం ఏమిటి? సాంఖ్యం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిస్క్రిమినేటివ్ విజ్డమ్ అంటాడు. డిస్క్రిమినేటివ్ విజ్డమ్ అంటే అర్థం ఏమిటి? కంప్లీట్ గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఆధ్యాత్మిక జగత్తులో ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రతిదాన్ని కూడా ఒక పరిశీలనాత్మక దృష్టితో ఎట్లా ఉండాలి, ఏది కరెక్ట్ కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇటువంటి దృష్టి అన్నమాట. అది సాంఖ్య జ్ఞానం మాత్రమే మనకి అందిస్తుంది అనమాట. అందుకనే సాంఖ్య యోగం అనే 2వ అధ్యాయంలోనే ఆత్మ గురించి వర్ణన ఉంది. అర్థమైందా? నైనం చిందంతి శస్త్రాన్ని పాసాంసి జీర్ణాన్ని జాతస్య హిద్రువో అర్థం దేహినోస్మిన్ యథా దేహే జాయతే మ్రియతే వాక. ఇవన్నీ ఆత్మ అని 20 శ్లోకాలు. 11వ శ్లోకం నుండి 2వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు 20 శ్లోకాలు ఆత్మ. అన్ని శ్లోకాలు అందుకనే ఉన్నాడు సాంఖ్యే కృతాంతే. అర్థమైందండి. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని, ఈ యొక్క అంతము చేసే కర్మలని అంతము చేసే సాంఖ్య అంటే పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు నా నుండి తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ప్రతి కర్మకి 5 ప్రక్రియలు ఉన్నాయి నాయన, నీ ఒక్కడివే నేను చేసేస్తున్నానని నువ్వు అహంకారంతో ఊగిపోతున్నావు. నువ్వు కాదు, 5 ఉన్నాయి మొత్తం అంతా కూడా, అది నా నుండి నువ్వు తెలుసుకో నాయన. అర్థమైందండి. సాంఖ్యే కృతాంతే ప్రోక్తానే సిద్ధయే సర్వకర్మణ. అక్కడ అండర్లైన్ చేసుకోండి, సర్వకర్మలు అంటే మనసా వాచ కర్మణ. మీరు ఒక మనసులో సంకల్పం చేసిన అది కూడా కర్మ కిందే వస్తుంది. ఒక నోటి నుండి ఒక మాట మాట్లాడిన కర్మ కిందే వస్తుంది. అదేవిధంగా ఈ భౌతిక శరీరం ద్వారా ఇంద్రియాలను వాడుకుంటూ మీరు చేసేటువంటి అది కూడా అన్ని కర్మలోకి వస్తాయి. సర్వకర్మణము. దాని నుండి నీవు సిద్ధి పొందాలి అంటే, సిద్ధి అంటే పరమాత్మ ప్రాప్తి, పర్ఫెక్షన్ అని అర్థం ఇంగ్లీష్ లో. సిద్ధి అంటే పర్ఫెక్షన్ అంటే హైయెస్ట్ ప్రాప్తి. సిద్ధి పొందాలి అంటే
ఏం చేయాలి? నేను చెప్తున్నటువంటి ఈ 5 విషయాలను నువ్వు అర్థం చేసుకుంటే, ఈ 5 విషయాల ద్వారానే, ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే, 5 ఎలిమెంట్స్ ద్వారానే ఈ యొక్క కర్మలు జరుగుతున్నాయి అంటున్నాడు. అది నా నుండి నువ్వు తెలుసుకో అంటున్నాడు. ఏమైందండి? ఇప్పుడు గీతలో ఏం చెప్పారు? ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. ఏమిటి ఆ 5 ప్రక్రియలు, 5 ఎలిమెంట్స్ ఏమిటి అన్న విషయాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుంటున్నామండి. నీట్గా 5 ఏమిటి, దేని ఆధారంగా మనిషి కర్మ చేస్తున్నాడు, ఏ విధంగా ఈ యొక్క సాంఖ్యము ద్వారా ఈ ప్రతి కర్మ యొక్క అంతిమ దశ ఏంటండి? దాన్ని పవిత్రంగా చేసుకోవాలి, మంచి కర్మ చేసుకోవాలి. దాని నుండి మంచి సంస్కారం తయారవుతుంది. పరమాత్మ యొక్క వారసత్వానికి, స్వర్గ వారసత్వానికి మనం అర్హులుగా అవుతామన్నమాట. అది విషయం ఇక్కడ చెప్తున్నాడు. తదుపరి ఎపిసోడ్ లో ఆ 5 ఏమిటి అన్న విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు గీతలో ఇందులో ఏమి ఇచ్చారు చూడండి, ఒకసారి గమనించండి. ఏమన్నారు? ఓ మహాబాహో, సర్వ కర్మల సిద్ధికి అంటే మనం చేసే కర్మల ద్వారా సిద్ధి పొందాలి. సిద్ధి అంటే స్వర్గంలోకి వెళ్ళాలి. అర్థమైందండి? వికారాల్లో పెట్టుకుని నరకంలో వెళ్ళటం కాదు. సిద్ధి అంటే పర్ఫెక్షన్, హైయెస్ట్ ప్రాప్తి. ఓ మహాబాహో, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని, 5 కారణాలు కర్మ గలవని, కర్మలను అంతము చేయు. అర్థమైంది? అయిపోయింది. ఈ కలియుగం ఎండింగ్ లోనే ఇవన్నీ కర్మలు చేస్తూ ఉంటాం. తర్వాత మనం ఏం చేస్తాం? దాని ఫలాన్ని ఎంజాయ్ చేస్తాం. కర్మల యొక్క ఫలాన్ని అక్కడ ఎంజాయ్ చేస్తాం. అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొంట జరిగినది. సాంఖ్య శాస్త్రం అంటే అక్కడ ఇంకొక సాంఖ్యాన్ని ఉంది భక్తి మార్గంలో, అది ఉంది కదా. ఆ శాస్త్రం గురించి చెప్పడం లేదు. 2వ అధ్యాయంలోని సాంఖ్య యోగంలో ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాడు. చూసారా? అదేనమాట. గీతనే ఒక శాస్త్రము. సాంఖ్య శాస్త్రమునందు పేర్కొంట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకును. ఈ 5 ఏమిటి, 5 హేతువులు, కారణాలు ఏమిటి, ఒక ప్రతి కర్మ జరగడానికి తెలుసుకుంటే ప్రతి కర్మ కూడా శ్రేష్టంగా తయారవుతుంది. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను గురించుకుందామండి. మనం తదుపరి ఎపిసోడ్ లో ఈ పంచహేతువులు ఏమిటి అన్న సంగతి చాలా స్పష్టంగా, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.